హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటు 2 పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అలాగే రాష్ట్రంలో గత ప్రభుత్వం మొత్తం 2,30,320 2 పడక గదుల ఇళ్లకు టెండర్లు పిలిచి పనులను ప్రారంభించింది. వీటిలో 1,60,705 ఇళ్లను పూర్తి చేసి 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేసింది. మరో 36,538 ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, మిగతా 33,077 పునాది, పిల్లర్లు, స్లాబ్లు దశల్లో ఉన్నాయని, చాలా చోట్ల తమకు బిల్లులు రాలేదని, గుత్తేదారులు పనులను మధ్యలోనే ఆపేశారని అధికారులు తెలిపారు. వారికి నోటీసులు ఇవ్వడానికి సర్కార్ సిద్ధమవుతుంది. పెండింగ్ ఉన్న మిగతా వాటిని కూడా పాత ధరల ప్రకారం పూర్తి చేస్తే ఆ గుత్తేదారులకు బిల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయిన మౌలిక వసతులు కల్పించలేదు. ఇలాంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 182 కోట్ల రూపాయలను కేటాయించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.